హలో, గుడ్ మార్నింగ్ మిత్రులారా. ఈరోజు ఆంధ్రజ్యోతిలోని ముఖ్య వార్తలను అయితే చూద్దాం. దీని మతలబేమి గోవింద, నెయ్యి సరఫరాలో భారీ గోల్మాల్. పేరు ఏఆర్ది, ట్యాంకర్ వైష్ణవి డైరీది. జూలై 4న వచ్చిన టీఎస్ ట్యాంకర్లే మళ్ళా 6న ప్రత్యక్షం. అంతలో దుండిగల్ వెళ్ళి రావడానికి అసాధ్యం కాదా? అదే అంటే నెయ్యి వచ్చింది తిరుమలకు సమీపం నుంచేనా? ఆ రోజు వచ్చిన ఆ 2 ట్యాంకర్లను కొవ్వు కల్తీ, తెర వెనుక సిండికేట్ భాగోత్వంపై సందేహాలు. ఇదంతా పెద్దలకు ముందే తెలుసా అనే అనుమానాలు. లడ్డు అపచారంలో తెరపైకి సంచలన అంశాలంటూ ఒక వార్త చూడొచ్చు. లాభాలే పరమావధిగా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామితో కల్తీ వ్యాపారం చేశారు. స్వచ్ఛమైన నెయ్యికి బదులు కల్తీ నెయ్యి సరఫరా చేసి దేవదేవుణ్ణి గోవిందుడి చెంతనే భారీ గోల్మాల్ చేశారు. విశ్వాసాలు, పవిత్రత వంటి అంశాలను మంటగలిపి భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. కాసుల కకృతితో శ్రీవారిని, కోట్లాది భక్తులను మోసం చేసి జేబులు నింపుకున్నారు. ముఖ్యంగా ఏఆర్ డైరీ కాంట్రాక్టుకు సంబంధించి టెండర్లు దగ్గర నుంచి నెయ్యి సరఫరా వరకు భారీ ఎత్తున గోల్మాల్ జరిగిందా అన్న అనుమానాలకు తావిచ్చే పలు సంచలన అంశాలు తాజాగా బయటపడ్డాయి అంటూ ఒక న్యూస్ అయితే ఇక్కడ చూడొచ్చు. ఏఆర్ ఫుడ్స్పై క్రిమినల్ కేసు, టీటీడీ ఫిర్యాదుతో తిరుపతిలో నమోదు. నేరపూరిత కుట్ర, మోసం, కల్తీ సహా పలు సెక్షన్ల కింద అభియోగాలు. కోట్లాది భక్తులను మోసగించిన ఏఆర్ నోటీసులతో తక్కిన సరఫరా సంస్థలకు దారికి కాని పద్ధతి మార్చుకొని ఏఆర్ ఫుడ్స్ జంతువుల కొవ్వు కలిపినట్లు నిర్ధారణ. లడ్డు అపవిత్రాన్ని మించిన కుట్ర ఉండదు. ఆహార కల్తీ నిరోధక చట్టం కింద ఇది నేరమే. ఈ వ్యవహారంలో లబ్ధి పొందిన వారెవరెవరో తేల్చండి, ఫిర్యాదులో కోరిన టీటీడీ జీఎం మురళీకృష్ణ అంటూ ఒక వార్త చూడొచ్చు. ఇక పోటీ పూజలు, ఎల్లుండి ఆలయాలన్నిటిలో పూజలకు జగన్ పిలుపు. అదే రోజు శ్రీవారిని దర్శించుకోనున్న మాజీ సీఎం. కొన్ని ట్యాంకర్లు అంగీకరించినట్లు జగనే చెప్పారు. అలాంటప్పుడు కల్తీ నెయ్యి వాడినట్లే కదా. పూజలకు పిలుపు మీకు పొలిటికల్ ఈవెంట్, మాకు సెంటిమెంట్. మంత్రి పయ్యావుల ఫైర్. ఇక భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని హితవు. డిక్లరేషన్ ఇచ్చిన జగన్ తిరుమల వెళ్ళాలి, పురంధేశ్వరి డిమాండ్ అంటూ వార్తను చూడొచ్చు. ఇక మక్కెలు విరగొడతాం, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకోం, ఒళ్ళు దగ్గర పెట్టుకోమని హెచ్చరిస్తున్నాం. క్రిమినల్ బ్రెయిన్తో వస్తే వదిలిపెట్టేది లేదు, చొక్కా పట్టుకొని తీసుకెళ్తాం. నేరాలు చేయాలనుకుంటే అదే చివరి రోజు. బోట్లను నదిలోకి వదిలి ప్రకాశం బ్యారేజీని ధ్వంసం చేసే ప్రయత్నం వెనుక వైసీపీ ఉంది. ఈ పని చేసినందుకు క్షమాపణ చెప్పరా? ఇప్పుడు మళ్ళీ అనంతలో రథం తగలబెట్టారు. ఇక లడ్డు కల్తీ కుట్రను ఛేదించండి, సిట్ సభ్యులకు డీజీపీ ఆదేశం. లడ్డు అపవిత్రంలో దురుద్దేశం ఉందా? భక్తుల మనోభావాలపై కుట్ర జరిగిందా? నిజాలు నిగ్గు తేల్చాలి. పకడ్బందీగా దర్యాప్తు. రివర్స్ టెండరింగ్లో అసలు ఏం జరిగింది? తక్కువ రేటుకు ఎందుకు అంగీకరించారు? నాసి రకం నెయ్యిని పైనే తనిఖీ చేశారా? దీనిలో నాటి టీడీడీలోనూ ఎవరి పాత్ర ఏమిటి? తెలిసి బయటకు చెప్పలేని వారెవరు? వ్యతిరేకించిన శ్రీ వైష్ణవులను బెదిరించారా? ఏ పొరపాటుకు తానివ్వకుండా విచారించండి అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. 16 మంది ఐపీఎస్ల బదిలీలు. సిఐడికి వినీత్ బ్రిజ్లాల్, ఇంటెలిజెన్స్కు పిహెచ్డి రామకృష్ణ, సెబ్ రవిప్రకాష్కు పిఎండ్ఎల్, డీజీపీ అడ్మిన్ డీజైజీగా అమ్మిరెడ్డి, రోడ్ సేఫ్టీకి విజయరామారావు, నిఘా విభాగానికి ఫక్కీరప్ప, అనకాపల్లి ఎస్పీగా తుహిన్ సిన్హా. హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయాలని బాబూజీ శ్రీనివాసరావుకు ఆదేశం అంటూ ఒక వార్తనైతే ఇక్కడ చూడొచ్చు. ఇక తాడేపల్లి దందా సంగతి ఏమిటి? ఇసుక దోపిడీలో భారీ వాటా. ముఖ్య నేతకు 9,000 కోట్ల కప్పం. ముఖ్య చిత్రమే వెంకటరెడ్డిది. అసలు పాత్రధారి తెర వెనకే. ఉమ్మడి జిల్లాల వారీగా వైసీపీ నేతలకు కాంట్రాక్టులు. జిల్లాకు 20 నుండి 25 కోట్ల డీల్. 2021 నుండి 24 మధ్య వసూలు.
దోపిడీకి 15,000 కోట్లపైనే గుట్టు విప్పాల్సిన కోణం ఇదే. గత ప్రభుత్వం ఇసుక కాంట్రాక్టులో నాటి గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి ముఖ చిత్రమే కనిపిస్తుంది. ఆ ముఖ చిత్రం ముసుగు తీసేస్తే అసలు దొంగలు బయటికి వస్తారు. ఇసుక అనాధికారిక దందాను ఏసీబీ కుకిటి వేలతో పెకిలిస్తే తాడేపల్లి గుట్టు బయటకు వస్తుంది. ఆ కన్స్ట్రక్షన్ను పట్టుకొని విచారిస్తే 15,000 కోట్లపైనే ఇసుక కుంభకోణం బయటపడుతుందని స్వయంగా గనుల శాఖ వర్గాలే చెబుతున్నాయి అంటూ ఒక వార్త చూడొచ్చు. ఇక మాగుంట పార్వతమ్మ కన్నుమూత, ఎంపీ ఎమ్మెల్యేగా సేవలు, సీఎం చంద్రబాబు, వెంకయ్య నాయుడు సహా పలువురు ప్రముఖుల సంతాపం. ప్రభుత్వ లాంఛనాలతో నెల్లూరులో నేడు అంత్యక్రియలు అంటూ ఇక్కడ చూడొచ్చు. ఎయిడెడ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్, దరఖాస్తులు ఆహ్వానించాలని ఆర్జేడీలు డీఈఓలకు ఆదేశం. కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధికి బ్రేక్, హర్యానా ప్రజలారా జాగ్రత్త, ఆ పార్టీని పొరపాటున కూడా అధికారంలోకి రానివ్వద్దు. నేతల కుమ్ములాటతో రాష్ట్ర విధ్వంసం, కర్ణాటక, హిమాచల్, తెలంగాణలో ముఖ్యమంత్రి మంత్రుల కుమ్ములాట, అస్థిరతకు ఆ పార్టీ మారుపేరు. హర్యానా ఎన్నికల ప్రచారంలో మోడీ. ఇక జమ్మూ కాశ్మీర్లో రాష్ట్ర హోదా ఇవ్వకపోతే రోడ్డెక్కుతాం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేంద్రం జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా ఇవ్వకపోతే పార్లమెంటుతో పాటు రోడ్డెక్కి ఇండియా బ్లాక్ ఆందోళన నిర్వహిస్తోంది అని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హెచ్చరించారు అంటూ ఒక వార్త చూడొచ్చు. ఇక జమ్మూ కాశ్మీర్లో రెండో విడతలో 56% మించి పోలింగ్. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో విడతలో 56.05% పోలింగ్ నమోదైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి పీకే షోలే తెలిపారు. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందన్నారు. ఆసియాలో మూడో అతిపెద్ద శక్తిగా భారత్, ఆసియాలో అత్యంత ప్రభావం చూపుతూ శక్తిమంతంగా ఎదుగుతున్న ప్రపంచ దేశాల్లో మూడో స్థానానికి ఎగబాకింది. తాజాగా విడుదలైన ఆసియా పవర్ ఇండెక్స్లో జపాన్ను వెనకనెట్టి భారత్ మూడో అతిపెద్ద శక్తిగా అవతరించిందని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. ఇక కంగనా కారు కూతలతో బీజేపీకి నష్టం, సాగు చట్టాలను తిరిగి తేవాలనడం తప్పు, ఆ వ్యాఖ్యలకు బీజేపీకి సంబంధం లేదు. బీజేపీ అధికార ప్రతినిధి జయవీర్ షెర్గిల్. మండి ఎంపీ కంగనా రనౌత్ కారు కూతలతో బీజేపీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జయవీర్ షెర్గిల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె నిరాధారమైన అర్థపర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిక్కు సామాజిక వర్గం పంజాబ్ రైతులపై ఆమె చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా తర్క విరుద్ధం. పంజాబ్ అభివృద్ధికి ప్రధాని మోడీ చేస్తున్న కృషి కంగనా తీరు విఘాతం కలిగిస్తుంది అని ఆయన స్పష్టం చేశారు అంటూ ఒక వార్త ఇక్కడ చూడొచ్చు. ఇక భారత్లో ఏ భాగాన్ని పాకిస్తాన్ అనడానికి వీల్లేదు, అది ప్రాదేశిక సమగ్రతకే విరుద్ధమన్న సిజేఐ. కర్ణాటక జడ్జి వ్యాఖ్యలపై తీవ్ర ఆక్షేపణ. ఇప్పటికే జడ్జి విచారం వ్యక్తం చేయడంతో సుమోటోగా విచారణ మూసివేత. భారతదేశంలోని ఏ భాగాన్ని పాకిస్తాన్ అని అనకూడదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ స్పష్టం చేశారు. అలా సంబోధించడం దేశ ప్రాదేశిక సమగ్రతకే విరుద్ధమన్నారు. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి శ్రీశానంద ఓపెన్ కోర్టులో చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్పింగ్ ఇటీవల కలకలం రేపాయి. ఒక వీడియోలో ఆయన బెంగళూరు ముస్లిం ప్రాబల్య ప్రాంతాన్ని పాకిస్తాన్ అని వ్యాఖ్యానించారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. సిద్ధరామయ్యను విచారించండి, డిసెంబర్ 24లోగా దర్యాప్తు నివేదిక ఇవ్వండి, లోకాయుక్త పోలీసులకు కోర్టు ఆదేశం. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై వచ్చిన మైసూరు నగరాభివృద్ధి సంస్థ ఇంటి స్థలాల వివాదంపై బెంగళూరులో ప్రజాప్రతినిధుల కేసుల ప్రత్యేక కోర్టు ప్రజాప్రతినిధుల కోర్టు బుధవారం విచారణ జరిపింది.
సీఎంను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిన మేరకు లోకాయుక్త పోలీసులు విచారణ జరపాలని, దర్యాప్తు నివేదికను డిసెంబర్ 24లోగా సమర్పించాలని న్యాయాధికారి సంతోష్ గజానన్ భట్ ఆదేశించారు అంటే ఒక వార్త ఇక్కడ చూడొచ్చు. బడిలో పిల్లల భద్రత యాజమాన్యం బాధ్యతే. పాఠశాలలో బాలల రక్షణ యాజమాన్యాన్ని బాధ్యురాలిగా చేస్తూ కేంద్రం రూపొందించిన మార్గదర్శకాలను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇక శ్రీలంక ప్రధానితో భారత్తో ప్రత్యేక అనుబంధం. ఢిల్లీ వర్సిటీలో చదువుకున్న హరిణి అమరసూర్య, శ్రీలంక నూతన ప్రధాని హరిణి అమరసూర్య భారత్లో ప్రత్యేక అనుబంధం ఉంది. ఢిల్లీ యూనివర్సిటీలో ఆమె సోషియాలజీ బ్యాచిలర్ డిగ్రీని అభ్యసించారు. విశాఖ ఉక్కు సొంత భూముల విక్రయానికి ఓకే, స్టేటస్ కో ఉత్తర్వులు సవరిస్తాం హైకోర్టు. విశాఖ స్టీల్ ప్లాంట్ తన సొంత నిధులతో కొనుగోలు చేసిన 24.99 ఎకరాలు విక్రయించేందుకు అనుమతిస్తామని బుధవారం హైకోర్టు మౌఖిక ఆదేశాలు ఇచ్చింది. ప్లాంట్ ఏర్పాటు కోసం సేకరించిన భూములు విక్రయంపై యథాతథస్థితి పాటించాలని, గతంలో తాము ఇచ్చిన ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ఇక రేషన్ డీలర్లకు సర్కారు అండ. మేనిఫెస్టో హామీలకు అమలు చేస్తాం టీడీ జనార్దన్. బెజవాడలో జాతీయ రేషన్ డీలర్ల సమావేశం. జనసేనలోకి బొత్స తమ్ముడు లక్ష్మణరావు, అదే బాటలో మరికొందరు. విజయనగరం జిల్లా వైసీపీలో భారీ కుదుపు వచ్చింది. సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కుటుంబ సభ్యుడు, అన్న కనుసన్నలోనే నడిచే తమ్ముడు బొత్స లక్ష్మణరావు కీలక రాజకీయ నిర్ణయం తీసుకున్నారు. కుమారుడి రాజకీయ జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని జనసేనలోకి వెళ్ళాలని ఆయన నిర్ణయించుకున్నారు అంటూ ఒక వార్త ఇక్కడ చూడవచ్చు. మా బిడ్డ మరణానికి కారణాలు చెప్పండి. హైదరాబాద్ నుండి వచ్చిన తల్లిదండ్రులు. వారం క్రితం విఐటి హాస్టల్ విద్యార్థిని ఆత్మహత్య. క్యాంపస్లోనికి వెళ్లకుండా అడ్డుకున్న సెక్యూరిటీస్ అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. ఇక వైసీపీకి కొత్త సారథులు. ఎన్టీఆర్కు అవినాష్, కృష్ణకు పేర్ని నాని, జగ్గయ్యపేటకు ఇన్ఛార్జిపై సందిగ్ధం. సెంట్రల్ బాధ్యతలు విష్ణుకే. ఇక వేగంగా సాయం అందించాం. అర్హులైన ప్రతి ఒక్కరికి సాయం అందుండాలి. పెండింగ్లో ఉన్న 13,000 అర్జీలు పరిష్కరించండి. వరద బాధితులకు పరిహారం చెల్లింపులో సీఎం చంద్రబాబు. జిల్లా యంత్రాంగం పనితీరుకు ప్రశంసలు. ప్రజాప్రతినిధుల నుంచి సమస్య తెలుసుకున్న సీఎం. భారీ వర్షాలు, వరదల బాధితులకు ప్రభుత్వం వేగంగా సాయం అందించిందని, ఇంత వేగంగా చర్యలు తీసుకున్న ప్రభుత్వం గతంలో లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అమ్మ లడ్డు నాణ్యమైన దుర్గమ్మ లడ్డు ప్రసాదంపై భక్తులకు అనుమానాలు. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లోనూ ఇదే పరిస్థితి. నాసి రకం సరుకు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లు. 1,100 కిలోల కిస్మిస్, 700 కిలోల జీడిపప్పు తిరస్కరణ. ప్యాకెట్లపై కనిపించని లేబుల్స్. ఇంద్రకీలాద్రిపై లడ్డు దిట్టలో ప్రసాదం తయారీ తనిఖీ చేస్తున్న అధికారులు అంటూ ఒక వార్తని ఇక్కడ చూడొచ్చు మనం. ఆ వీధికి గాయకుడు బాలు పేరు. సీఎం స్టాలిన్ ఉత్తర్వులు. గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి సందర్భంగా ఆయన అభిమానులకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్వాంతన చేకూర్చే కబురందించారు.
బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పి చరణ్ కోరిక మేరకు స్థానిక సుంగంబక్కంలోని ఖామ్దార్ నగర్ మొదటి వీధి పేరును మార్చేందుకు స్టాలిన్ అంగీకరించారు. ఆ మేరకు బుధవారం సాయంత్రం ఆయన ఉత్తర్వులు జారీ చేశారు అంటూ ఒక వార్త చూడవచ్చు. ఇక పసిడి రికార్డు పరుగు 77,750కి 10 గ్రాముల ధర ఒక్కరోజే ₹900 అప్. వెండి 3,000 జంప్ ₹93,000కు చేరిన కేజీ. పసిడి ధర సరికొత్త జీవితకాల రికార్డు స్థాయికి పెరిగింది. 10 గ్రాముల ధర 78,000కు చేరువైంది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల పసిడి గ్రాము 10 గ్రాముల ధర బుధవారం మరో ₹900 పెరిగి 77,850కి చేరుకుంది. నిఫ్టీ 26,000 పైకి 85,000 ఎగువకు ముగిసిన సెన్సెక్స్. సాక్షి దినపత్రికలోని వార్తలు చూద్దాం. బాబు కుట్రకు పోలీసు వత్తాసు, వేధించి తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించేందుకు కుతంత్రం. లడ్డు ప్రసాదంపై దుష్ప్రచార కమిటీ బెడిసి కొట్టడంతో చంద్రబాబు పన్నాగం. వీర విధేయుడు పోలీసు అధికారులతో సిట్ ఏర్పాటు తర్వాత కూడా పోలీసులకు ఫిర్యాదు. ముందు రోజు రాత్రే సిఐని వీఆర్కు పంపిన ప్రభుత్వం తమ అనుకూల అధికారిని నియమించిన తర్వాతే ఫిర్యాదు. ఇప్పటికే వీర విధేయులతో సిట్. తాజాగా పోలీసు అస్త్రం. తమ కుట్రను ప్రశ్నిస్తున్న వారిని వేధించేందుకు బాబా వ్యూహం. 27న తిరుమలకు వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. ఈ నెల 27వ తేదీన రాత్రి ఆయన తిరుమల చేరుకుంటారు. మరుసటి రోజు 28వ తేదీన ఉదయం ఆయన స్వామి వారిని దర్శించుకుంటారు అంటూ ఒక వార్త అయితే మనం చూడవచ్చు. ఇక చంద్రబాబు పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు 28న ఆలయాల్లో పూజలు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపు. తిరుమల పవిత్రను ప్రసాదం విశిష్టతను చంద్రబాబు అపవిత్రం చేసినందుకు ఆయన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో ఈ నెల 28న ప్రత్యేక పూజలు చేయాలని వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది అంటూ ఒక వార్తను ఇక్కడ చూడవచ్చు. ఇక బాబు మీరు కొన్నది ₹276. అప్పుడు బహిరంగ మార్కెట్లో నెయ్యి ధర 1100 నుంచి 1200 ఉందన్నది మీరే. అలాంటప్పుడు అంత తక్కువ ధరకు ఎలా కొన్నారు? ఆ సమయంలో కూడా కల్తీ నెయ్యి కొన్నారా? నెయ్యి ధరల విషయంలో మీరు చెప్పింది అబద్ధమే కదా. ఈ లెక్కన తక్కువ ధరకు కొన్నారు కాబట్టే కల్తీ నెయ్యి సరఫరా చేశారని మీరు చెబుతున్నదంతా సొల్లే. గత ప్రభుత్వంలో అదే రేటుకు కొంటే ఎలా తప్పు? వాడని నెయ్యి, తయారు కాని లడ్డు ప్రసాదంపై ఎందుకీ దుష్ప్రచారం? అయినా నెయ్యి ధరలపై అడ్డగోలుగా బురద జల్లే ప్రయత్నం. వెన్న తీసిన పాలు, పాల పదార్థాల ద్వారా అదనంగా ఆదాయం. అందుకే తక్కువకు నెయ్యి సరఫరా. సొంత డైరీ కలిగిన మీకు ఈ విషయాలు తెలియవా? తెలిసే దుష్ప్రచారం చేయడం దుర్మార్గం కాదా అంటూ ఒక పెద్ద వార్తని ఇక్కడైతే చూడవచ్చు. రామరామ ఏమిటి డ్రామా? అనంతపురం జిల్లాలో రథం దగ్ధం ఘటనలో రివర్స్ కేసు. సీఎంను తాకిన వైద్యుల నిరసన సెగ. విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్కు వచ్చిన చంద్రబాబు. కలెక్టరేట్ ఎదురుత వందలాది వైద్యుల నిరసన. జీవో 85ను రద్దు చేయాలని డిమాండ్. జీవో రద్దు చేయాలని పట్టుబడితే కుదరదని హెచ్చరించిన సీఎం.
పీజీ వైద్య విద్యలో ఇన్ సర్వీస్ కోటా కుదింపును వ్యతిరేకిస్తూ విహెచ్సి వైద్యులు చేపట్టిన నిరసన సెగ సీఎం చంద్రబాబును తాకింది. బుధవారం విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో వరద బాధితులకు పరిహారం పంపిణీ కార్యక్రమంలో సీఎం హాజరయ్యారు. దీంతో వందలాది పిహెచ్సి వైద్యులు ఉదయాన్నే కలెక్టరేట్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. రెడ్ బుక్ వల్లే వాళ్లకు పోస్టింగ్లు ఇవ్వలేదు, త్వరలో మరింత మందిపై చర్యలు అంటున్న మంత్రి లోకేష్ స్పష్టీకరణ. రెడ్ బుక్ పై ఇప్పటికే తాను చాలా చెప్పానని, ప్రజలను టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టే వారిపై చర్యలు తీసుకుంటున్నామన్న రాష్ట్ర విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తేల్చి చెప్పారు. ఇటీవలే అలాంటి వారిపై కేసులు కూడా పడ్డాయని ఆయన ఒక సమావేశంలో చెప్పారు. ఇక ఇసుక కోసం తమ్ముళ్ల తన్నులాట, అక్రమ ఇసుకతో తరలింపులో టీడీపీ నేతల మధ్యల ఘర్షణ, ముగ్గురికి గాయాలు. నెల్లూరు జిల్లా పెనుబల్లిలో ఘటన. ఇసుకను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకునే విషయంలో టీడీపీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తగా ముగ్గురు గాయపడ్డారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో పెనుబల్లిలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది అంటూ ఒక వార్తను ఇక్కడ చూడొచ్చు.